డ్రగ్ మాఫియాపై సినీ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన ఫ్యూచరు భయం వేస్తుంది మనకి. బట్ మనం ఉండే ఈ సిటీ, మనం ఉండే ఈ స్టేట్, మన పిల్లలు ఉండే ఇది మనం క్లీన్గా ఉంచాలి. దానికి మీడియా ఎప్పుడు తోడ్పడుతూ ఉంటుంది. సామాజిక బాధ్యతని మేము తీసుకున్నప్పుడు మీడియా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. మీడియాకి సర్వదా మా కృతజ్ఞత. ఇది ఏదో ఫిలిం న్యూస్ కాకుండా ఇది మెయిన్ న్యూస్లో వచ్చేలాగా చూసి అందరికీ ఈ వార్త వెళ్ళేలాగా చూడమని చెప్పి మీడియాను కోరుతున్నాను. నమస్తే. శ్రీకాంత్, నువ్వు కూడా ఆర్టిస్ట్ కదా, వస్తూ మాట్లాడు. వెంకటేశ్వర మేము సురేష్ బాబు గారు చెప్పినట్టు దీని మీద ప్రోగ్రామ్స్ ఏవో పెట్టి చేయటం వరకు ఓకే. మామూలుగా ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఇటీవల మేము సినిమాలో చూపించాం, కానీ సినిమాకు పరిమితం కాదు. ఈ డ్రగ్స్ వల్ల ఒలింపిక్స్లో అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు, చాలా చోట్ల డ్రగ్ తిన్నాడికి మెడల్ కొట్టే ఛాన్స్ ఉన్నా పోగొట్టుకుంటాడు చివరిలో. అంటే ఈ జాడ్యం, ఈ రోగం ఇక్కడితో పోదు, అది ఎక్కడో ఆయన పీడిస్తూ చివరిదా తీసుకెళ్ళి భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఈ మా సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ అని అయినా సరే మా వాళ్ళు ఇంత జాగ్రత్త పడుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ చెడ్డ పేరు రాకూడదని. మేమంతా చాలా పర్ఫెక్ట్ అని కాదు, పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రై చేయాలి అందరం. పెద్దలు ఇప్పుడు అరవింద్ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, మా శివాజీ రాజా, మా సెక్రటరీ నరేష్, మా సెక్రటరీ, మా ప్రెసిడెంట్ శివాజీ రాజా, వీళ్ళందరికీ ఏంటంటే ఇది మనం ఇంత పెద్దల ద్వారా చెప్పిద్దాం. చెబితే పిల్లలకి వాళ్ళకి మనం అనుకుంటాం మన ఇంటి వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా, పక్కింటి వాడు చెడిపోతే మనకేంటని. కాదు, మేము ఒక సినిమాలో డైలాగ్ గుర్తు చేస్తాం. మేము అల్లూరి సీతారామరాజు అంటాడు, మనం మా పుట్టాలని కోరుకుంటాం, భగత్ సింగ్ పుట్టాలని కోరుకుంటాం, కానీ పక్కింటి పుట్టాలని కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు కనుక. తప్పది. పక్కింటి వాడు డ్రగ్స్ తిన్నా మనమే ఆ కుటుంబాన్ని మన పెద్దరం కాకపోయినా పెద్దరికం చేసుకుని మనమే మందలించి, బాబు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే నువ్వు క్యూర్ చేస్తున్నావు, వాడిని ఇంకో పిల్లాడిని బాగు చేస్తున్నావు అనుకుని పెద్దరికం వహించాలి. ఇలా పిల్లల ఏడలా ఎవడు పిల్లాడైనా సరే మనం ముందుకు వచ్చి మన పిల్లాడు అనుకుని అలా బాగు చేసినప్పుడే ఈ సమాజంలో ఈ డ్రగ్స్ మహమ్మారి పోతుంది. అలాగే మా అరవింద్ గారు చెప్పినట్టు ఏదో పెద్ద న్యూస్ కాదు అంటే, మామూలుగా న్యూస్ ఐటమ్స్లో చాలా విచిత్రమైన న్యూస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వరేమోనని ఆయన అన్నారు. నిజమే, కానీ దయచేసి ఇవ్వండి. అది నా కోరిక. సార్, ఇప్పుడు సినిమాల్లో ఇలాంటి సీన్లు పెట్టకుండా ఉంటే బాగుంటుంది అనేది ఏమన్నా మీరు ఏమైనా సజెషన్ చేసి ఏమన్నా అలాంటి సినిమాలో ఉండేటప్పుడు ఇది ఎలా ఉండాలి అని మీరు అన్నదానికి ఇట్లా జరగకపోతే బాగుంటుంది అని కొన్ని చూపించాలి. చూడండి, ఇది జరగకూడదు అని అలా చూపించాల్సి వస్తే ఇది జరగకూడదు అనేది ఎలాగ ఉండాలో అలా చూపించాలి. ఇంతకుముందు వరకు జరగలేదు సార్, ప్రస్తుతం చేయాలని అనుకుంటాం. మీరు చెప్పింది సలహాగా తీసుకుని తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. సినిమా ప్రభావం చాలా మంది ఉంటుంది కదా. ఒక నిమిషం ఆగే.
వెళ్ళిపోతారు బస్ టూటీలో ఉందండి చిన్నది పక్కన. డ్రగ్ మాఫియాను అరికట్టడానికి అడ్డుకోవడానికి ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి కుటుంబం సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి. అందుకు సినీ పరిశ్రమ కూడా కృషి చేస్తుందని సినీ ప్రముఖులు చెప్తున్నారు.